దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము మహాపరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త కోసం తెలుసుకుందాం. మార్కు గ్రంథాన్ని ఎవరు వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనములు, ఏది మూలవాక్యము, మార్కు సువార్తలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు, అసలు మార్కు అంటే దానికి పేరుకు గల అర్థం ఏమిటి, మార్కు సువార్తను ఎందుకు వ్రాసారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం, తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్తను మార్కు వ్రాసారు. ఎప్పుడు వ్రాసారు అంటే క్రీస్తు శకం 55 నుంచి 65వ సంవత్సరాలలో. ఎన్ని అధ్యాయాలంటే 16 అధ్యాయాలు, వచనములు 578. మార్కు సువార్తలో మూల వాక్యము, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని మార్కు అధ్యాయములో చాలా ముఖ్యమైన వాక్యంగా మార్కు 10:45 వచనములో మనము చూస్తాము. మార్కు సువార్తలో ముఖ్యమైన వారు యేసయ్య, 12 మంది శిష్యులు, పిలాతు, యోధా మత నాయకులు. మార్కు పేరుకు అర్థము యుద్ధ వీరుడు అని అర్థం. అసలు మార్కు సువార్త కోసం తెలుసుకుందాం. నీతి సూర్యుడు ఉదయించబోచున్నాడు అని మలాకి తన గ్రంథం ద్వారా ప్రకటించాడు. ఆ నీతి సూర్యుడు ఈయనే అని రోమీయులకు యేసుక్రీస్తును మెస్సయ్యగా, అభిషేక్తునిగా నిరూపిస్తూ మార్కు ఈ గ్రంథాన్ని వ్రాసాడు. మత్తయి యేసుక్రీస్తును ఒక రాజుగా యూదులకు పరిచయం చేస్తే మార్కు యేసుక్రీస్తును ఒక సేవకునిగా తన గ్రంథము ద్వారా తెలియజేశారు. మార్కు గ్రంథము 10వ అధ్యాయము 45 ప్రకారము ఈ సువార్త సారాంశాన్ని మనము గ్రహించవచ్చు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును మరియు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం, ఆయన ఒక దాసునిగా జన్మించి సమస్త ప్రజలకై తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించిన లోకరక్షకుడు ఈయనే అనే దివ్యమైన సత్యాన్ని రోమా ప్రజలకు తెలుపుతూ వ్రాసెను ఈ గ్రంథాన్ని. మార్కు సువార్తలో ప్రధానమైన అంశాలు: సువార్త ప్రారంభించడం, గలీలలో యేసు బహిరంగ పరిచర్య, గలీల నుండి యెరూషలేమునకు, యెరూషలేము పరిసరాలలో చివరి వారము, యేసు పునరుద్ధానము, పునరుద్ధారుడైన ప్రభువు ప్రత్యేకతలు మరియు ఆయన ఆరోహణములు. మరియు ఈ గ్రంథములో దేవుని యొక్క అద్భుతాలు మనము చూడవచ్చు. వ్యాధులపై ఆయన శక్తిని కనపరిచే 8 అద్భుతాలు, ప్రకృతిపై ఆయన అధికారము చూపే 5 అద్భుతాలు, దురాత్మలపై ఆయన అధికారాన్ని తెలిపే 4 అద్భుతాలు, మరణముపై ఆయన సాధించిన విజయాన్ని చూపే 2 అద్భుతాలు ఈ మార్కు సువార్తలో మనము గమనించవచ్చు. యేసుక్రీస్తును యూదులకు పరిచయం చేసింది మత్తయి. అయితే రోమా సామ్రాజ్యంలో ఉన్న రోమీయులకు పరిచయం చేసినవాడు మార్కు. ఈ మార్కు తాను వ్రాసిన సువార్తలో యేసుక్రీస్తుని సేవకునిగా పరిచయం చేయడమే కాకుండా సేవకుడిగా యేసయ్య చేసిన సేవంతటిని పొందుపరిచాడు. రోమీయులు సాధారణంగా నోటి మాటలకు కాదు కానీ చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాస్తవానికి పాత నిబంధన సంగతులను గూర్చి రోమీయులకు ఏమీ తెలియదు. మరి అటువంటి వారిని యేసుక్రీస్తును పరిచయం చేయడానికి ఈ సువార్తలో యేసుక్రీస్తు చేసిన బోధల కంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించే మార్కు ఎక్కువగా ప్రస్తావించాడు. అసలు మార్కు ఎవరు అంటే, యెరూషలేములో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు మేడగదితో కూడిన పెద్ద ఇల్లు ఉండడంతో ఆయా సమయాల్లో యెరూషలేములో ఉన్న సంఘము వచ్చి ఈ ఇంటిలోనే దేవునికి ప్రార్థన చేయడం ఆనవాయితీ. పేతురు చెరసాలలో బంధింపబడి ఉండగా అతన్ని చంపాలని హెరోదు అనుకుంటున్న సమయాలలో సంఘము బహుగా పట్టుదలతో ప్రార్థన చేసినట్లుగా అపోస్తుల కార్యములో కనిపిస్తుంది. ఆ ప్రార్థన ప్రభావం వల్లనే పేతురును దేవుడు తన దూతను పంపించి తప్పించగా పేతురు సంఘముగా ప్రార్థన చేస్తున్న ఆ ధనవంతురాలి ఇంటికే చేరుకున్నాడు. ఈ సంఘటన
ఆ ధనవంతురాలి ఇంటిలో ప్రార్థన చేయడానికి సంఘం కూడుకుని ఉన్నదని చెప్పడానికి ఒక నిదర్శనం. అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికే వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని అపోస్తుల కార్యము 12:12లో మనం చూస్తాము. ఆ ధనవంతురాలు యొక్క కుమారుడే ఈ మార్కు. మార్కు తల్లి పేరు మరియా. దీనిని బట్టి మార్కు సువార్త వ్రాసిన మార్కు ఎంతో ధనవంతుడని తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులలో యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి, దెయ్యములను వెళ్ళగొట్టడానికి, ప్రజలకు స్వస్థతలు చేయడానికి ఉపయోగించుకున్నాడు. కానీ మార్కు 12 మంది శిష్యులలో ఒక్కడు కాదు. యేసుక్రీస్తును విశ్వసించిన ఇద్దరు స్త్రీలు చేసిన పరిచర్య కోసం తెలుసుకుందాం. వీరిలో ఒకరు మనం ముందుగా తెలుసుకున్న మార్కు తల్లి అయిన మరియా. ఈమె బహుధనవంతురాలైనప్పటికీ యేసుక్రీస్తును విశ్వసించిన బలమైన కారణాన పరిచర్య చెయ్యాలనే ఉద్దేశంతో తన మేడగదిని యెరూషలేములో ఉన్న సంఘమంతా కూడి ప్రార్థనలు చేసుకోవడానికి ఇచ్చింది. ఈ ఇంటిలోనే పేతురు, యోహానులు సంఘానికి వాక్య పరిచర్య చేస్తుండగా వీరిని అన్ని వసతులు ఏర్పాటు చేసి తన వంతు పరిచర్యకు సహకారం చేస్తుండేది. రెండవ స్త్రీ లూదియా. ఈమె వ్యాపారం చేసుకుంటూ బహుగా సంపాదించిన ధనవంతురాలైన స్త్రీ. ఈమె ఇంటి వద్ద కూడా పెద్ద లోగిలి ఉండేది. ఈమె తన ఇంటిలో పౌలు, శిల, లూకా, తిమోతులకు ఆశ్రయం ఇచ్చెను. అక్కడ దేవుణ్ణి ఆరాధించడం, ప్రార్థించడం జరిగేదని అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 40వ వచనంలో మనకు తెలుస్తుంది. ఈ వాక్యము ప్రకారము పౌలు, శిలలు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటిలో ఉన్న సంఘానికి చేరుకున్నట్లు మనం చూడవచ్చు. జాగ్రత్తగా మనం పరిశీలన చేసి గమనిస్తే ఈ ఇద్దరు స్త్రీలు కూడా తమ ఇళ్లను దేవుని మందిరాలుగా మార్చారు. కానీ ఆ మందిరాలలో వారు ప్రసంగాలు చేసినట్లుగా మనం ఎక్కడా చూడము. అయితే దేవుడు ఎవరినైతే వాక్య పరిచర్య కోసం ఏర్పాటు చేసుకున్నాడో వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తూనే ఇరువురు కూడా తాము చేయవలసిన పరిచర్య చేస్తూ వచ్చారు. బైబిలు గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తలు వ్రాసినటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురిలో మార్కు తల్లి గురించి బైబిల్లో లిఖించబడి ఉంటుంది. మార్కు గ్రంథంలో యేసుక్రీస్తు తన శిష్యులతో పాటుగా భోజనం చేసిన ఆ మేడగది మార్కు తల్లి అయిన ఆ మరియాది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత శిష్యులు యూదులకు భయపడి దాక్కున్నటువంటి మేడగది కూడా మార్కు తల్లి అయిన ఈ మరియాదే. శిష్యులందరూ కలిసి పెందెకొస్తు దినమునందు ఒక చోట కూడుకుని ఉండగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైన ఆ మేడగది కూడా మార్కు తల్లి అయిన మరియాదే. మీరు పట్టణములోకి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయిస్తున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును అని మార్కు గ్రంథంలో 14వ అధ్యాయంలో 13వ వచనంలో మనం గమనించవచ్చు. ఆ రోజు ఎదురుపడినటువంటి ఆ మనుష్యుడు కూడా మరియా కుమారుడైన మార్కు. మార్కు తల్లి మరియా ఏ మేడగదినైతే సంఘము ప్రార్థించడానికి ఏర్పాటు చేసిందో ఆ ప్రాంగణములో సుమారు 120 మంది ఒకేసారి ప్రార్థన చేయవచ్చును. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించే ప్రక్రియలో మొదటిగా ఏర్పరచుకున్న 12 మంది శిష్యులే కాకుండా మరొక 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 70 మంది శిష్యులలో మార్కు కూడా ఒకడని బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మార్కు జీవితంలో కొంతకాలం దేవునికి దగ్గరగా జీవించడం, ఆ తరువాత దేవుని విడిచిపెట్టి జీవించడం అనేది సాధారణంగా కనిపించే ఒక లక్షణం. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 70 మంది శిష్యులు యేసును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారిలో మార్కు కూడా ఉన్నాడనేది బైబిల్ ప్రకారం తెలుసుకోవచ్చు. బర్నబా మార్కు యొక్క సమీప బంధువు. పౌలు, బర్నబా కలిసి సువార్త ప్రకటించుచున్న సమయంలో వారికి ఒక సహాయకుడు కావలసి ఉండగా మార్కును వారితో పాటు తీసుకుని వెళ్ళగా తన అస్థిరమైన బుద్ధి వల్ల ఎవ్వరికీ చెప్పకుండా అర్ధాంతనముగా పరిచర్య మధ్య నుండే తిరిగి వచ్చేశాడు మార్కు. ఈ కారణం చేతనే బర్నబా రెండవసారి మార్కు పేరును సిఫార్సు చేసినప్పటికీ పౌలు అందుకు ఒప్పుకోలేదు. మార్కు పేతురు చేసిన వాక్య పరిచర్య ద్వారా రక్షింపబడనని పేతురు గ్రంథంలో మనం చూడవచ్చును. అతనిలో వచ్చిన మార్పును గుర్తించాడు కాబట్టే మార్కును వెంటబెట్టుకుని రమ్మని
పౌలు తిమోతికి వ్రాసిన పత్రికలలో మనము చూస్తాము. మార్కు జీవితం ఎంతగా మారిందంటే యేసుక్రీస్తు జీవిత చరిత్ర ప్రపంచానికి తెలియజేయడానికి మొట్టమొదటిగా దేవుడు మార్కును వాడుకోవడం గొప్ప నిదర్శనం. ఐగుప్తులో గల వ్యాపార కేంద్రంలో ఉన్న వ్యాపార కేంద్రంగా ఉన్న అలెక్సాంద్రియా పట్టణములో బిషప్గా సేవ చేస్తున్న సేవను బట్టి తన మెడకు తాడును చుట్టి వీధులలో ఈడ్చుచూ మార్కును గాయపరిచి చంపిరి. ఏ పరిచర్య చేయకుండా గతంలో పారిపోయాడో అదే పరిచర్య కోసం ప్రాణం పెట్టాడు. ఈ అద్భుతమైన సేవకుడే మార్కు. చివరిగా మార్కు గ్రంథంలో ఉన్న ప్రత్యేకతలు చూద్దాం. మార్కు మొట్టమొదటి సువార్త, అలాగే మార్కు వ్రాసిన 31 వచనాలు మిగతా సువార్తలో కూడా వ్రాయబడెను. 4 సువార్తలలో మార్కు చిన్నది. మార్కు యేసయ్య మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చెను. అందుకే అందరికంటే ఎక్కువగా అద్భుతాల గురించి వ్రాసెను. మార్కు తల్లికి యెరూషలేములో చాలా పెద్ద గృహము ఉంది. అక్కడే సంఘముగా కూడుకునేవారు. పేతురు ద్వారా మార్కు రక్షింపబడి ఉండవచ్చును కదా. మార్కు బర్నబా బంధువు. మార్కు బర్నబా పౌలుల మధ్య వివాదానికి కూడా కారణమయ్యాడు. వెంటనే అనే పదం తరచుగా కనిపిస్తుంది మార్కు గ్రంథంలో. 12 సంవత్సరాల తర్వాత పౌలు మార్కును గురించి వ్రాసెను. పౌలుతో పాటు మార్కు చెరసాలలో ఉండెను. మహాపరిశుద్ధుడు దేవాతి దేవుడు మార్కును తన పరిచర్య కోసం, సేవ కోసం అద్భుతంగా వాడుకున్నాడు. మార్కు కూడా పరిచర్య కోసం తన ప్రాణాన్నే పెట్టాడు. మార్కు పేరుకు అర్థం యుద్ధవీరుడు. యుద్ధవీరుడులాగే సేవ కోసం, సేవలాంటి యుద్ధం కోసం తన ప్రాణాన్ని అర్పించిన మహనీయుడు చరిత్ర నిజంగా మనందరికీ స్ఫూర్తిదాయకము. మనం మనవంతు సహాయముగా మనవంతు పరిచర్య చేస్తూనే ఉండాలి. దేవాతి దేవుని యొక్క రాజ్యము ఈ ప్రపంచమంతా స్థాపించేందుకు మనవంతు సహాయం మనం చేస్తూ దేవునిలో అద్భుతంగా వాడబడాలని మనమందరం దేవునికి ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు మనందరికీ తోడయుండును గాక. ప్రైజ్ ద లార్డ్ జీసస్.